హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము తెలంగాణకు సంబంధించిన కొత్త ఆరోగ్యశ్రీ కార్డ్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలన్నది పూర్తి సమాచారం ఈ వీడియోలో తెలుసుకుందాం విత్ లైవ్ డెమో. అంతకంటే ముందు తెలంగాణకు సంబంధించిన కొత్త ఆరోగ్యశ్రీ డిజిటల్ కార్డ్ని డౌన్లోడ్ చేసుకోవడానికి మీ యొక్క కేవైసీని పూర్తి చేసుకున్న తర్వాత మాత్రమే మీ యొక్క ఆరోగ్యశ్రీ కార్డ్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. దీనికి గాను మీ దగ్గరలోని సిఎస్సి సెంటర్ కానీ మీ సేవ దగ్గరికి కానీ వెళ్ళి కేవైసీ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ వీడియోలో తెలంగాణకు సంబంధించిన కొత్త ఆరోగ్యశ్రీ డిజిటల్ కార్డ్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలన్నది చూద్దాం. మనకు యాప్ యొక్క ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉండడం జరుగుతుంది. ఇక్కడ కనిపిస్తున్న లాగిన్ మీద క్లిక్ చేసుకోండి. దీని తర్వాత బెనిఫిషరీ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మీ యొక్క మొబైల్ నంబర్ని ఎంట్రీ చేసుకోండి. నేను ఒక మొబైల్ నెంబర్ని ఎంట్రీ చేస్తున్నాను. దాని తర్వాత వెరిఫై మీద క్లిక్ చేసుకోండి. ఇలా క్లిక్ చేసుకున్న తర్వాత మీరు ఏ మొబైల్ నెంబర్ ఇచ్చిందో ఆ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వెళ్ళడం జరుగుతుంది. వచ్చిన ఓటీపీని ఇక్కడ ఎంట్రీ చేసుకోండి. అలాగే ఇక్కడ కింద కనిపిస్తున్న క్యాప్చా కోడ్ని కూడా ఎంట్రీ చేసుకోండి. నేను ఈ క్యాప్చా కోడ్ని ఎంట్రీ చేస్తున్నాను. ఇలా ఎంట్రీ చేసిన తర్వాత మనకు నెక్స్ట్ పేజీ అనేది ఇలా ఓపెన్ కావడం జరుగుతుంది. ఇందులో మీది ఏ స్టేట్ అయితే ఆ స్టేట్ని సెలెక్ట్ చేసుకోండి. నేను ఇక్కడ కొంచెం కిందికి స్క్రోల్ డౌన్ చేసిన తర్వాత తెలంగాణ మీద క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ పిఎంజేవై మీద క్లిక్ చేసుకోండి. దాని తర్వాత ఆధార్ నంబర్ మీద క్లిక్ చేసుకోండి. మీ యొక్క డిస్టిక్ని సెలెక్ట్ చేసుకోండి. దీని తర్వాత మీ యొక్క ఆధార్ కార్డ్ నంబర్ని ఎంట్రీ చేసుకోండి. ఆధార్ కార్డ్ని ఎంట్రీ చేసుకున్న తర్వాత సెర్చ్ మీద క్లిక్ చేసుకోండి. ఇలా క్లిక్ చేయగానే మీ యొక్క డీటెయిల్స్ అనేది డిస్ప్లే కావడం జరుగుతుంది. మీ ఫ్యామిలీలో ఎంతమంది ఉన్నారో వారి యొక్క డీటెయిల్స్ మీ యొక్క పేరు మీద క్లిక్ చేసుకొని మీ యొక్క ఆధార్ నెంబర్కి మొబైల్ నెంబర్ లింక్ అయి ఉంటే ఆధార్ ఓటీపీ మీద క్లిక్ చేసుకోండి. లేదంటే ఫింగర్ ప్రింట్ మీద క్లిక్ చేసుకోండి. నేను ఇక్కడ ఆధార్ ఓటీపీ మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసి ఇక్కడ వెరిఫై మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత కొంచెం స్క్రీన్కి స్క్రోల్ చేసి ఎలో మీద క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేయగానే మనకు నెక్స్ట్ ఇంటర్ఫేస్ అనేది ఇలా ఓపెన్ కావడం జరుగుతుంది. మీ యొక్క ఆధార్ నంబర్కి ఒక ఓటీపీ అనేది వెళ్ళడం జరుగుతుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంట్రీ చేసి సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేసిన తర్వాత మనకు నెక్స్ట్ ఇంటర్ఫేస్ అనేది ఇలా ఓపెన్ కావడం జరుగుతుంది. ఇందులో మీ ఫ్యామిలీకి సంబంధించిన కేవైసీ ఎవరైతే చేసుకున్నారో వారి యొక్క డీటెయిల్స్ రావడం జరుగుతుంది. ఇక్కడ మీ పేరు మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత మీ యొక్క ఆరోగ్యశ్రీ డిజిటల్ కార్డ్ అనేది చూపించడం జరుగుతుంది. దీన్ని మీరు డౌన్లోడ్ చేసుకోవడం కానీ ప్రింట్అవుట్ తీసుకోవడం కానీ షేర్ చేయడం కానీ చేసుకోవచ్చు. ఇలాగా మీ యొక్క ఆరోగ్యశ్రీ కార్డ్ని మీరు మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు.